హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారోన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకొని బెల్లంతో చేసే కొబ్బరి లడ్డూలు అయితే చూపిస్తున్నానండి. మనం ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్గా త్వరగా ఈ లడ్డూలను చేసుకోవచ్చు. ఇవి పాకంతో పని లేకుండా చేసే విధానం నేను చూపిస్తున్నానండి. ఇవి తయారు చేసిన తర్వాత కూడా గంటల కొద్దీ జ్యూసీగా ఉంటాయి. అలాగే టైం టేకింగ్ ప్రాసెస్ ఏమీ ఉండదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ 10 నుండి 15 రోజుల పాటు ఇవి నిల్వ ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాము. ఇక్కడ ముందుగా నేను 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను లేత కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. అప్పుడే మనకి లడ్డు అనేది మృదువుగా వస్తుంది. పాకాన్ని బాగా పీల్చుకొని ఈ లడ్డు మనకి జ్యూసీగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఈ కొబ్బరిని తురుముకోవాలండి. ఈ కొబ్బరి తురుమును మనం తీసుకోవాలి. మీరు మిక్సీ పట్టే పని అయితే ఈ కొబ్బరి పైన ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసేసి వైట్ పార్ట్ని మాత్రమే మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. నేనైతే ఇక్కడ కొబ్బరి కోర్ని యూజ్ చేసి ఈ కొబ్బరిని అయితే తురుముకున్నానండి. ఇలా తురుముకుంటేనే మనకి లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మృదువుగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కొబ్బరిని కొలిచి తీసుకుందామండి. ఇలా మనం కొబ్బరిని ఏదైనా కప్పు సాయంతో బౌల్లోకి కొలిచి తీసుకుంటే మనకి ఈజీగా వాటర్ ఎంత తీసుకోవాలి, బెల్లం ఎంత తీసుకోవాలి అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, నేను ఇక్కడ చిన్న కప్పుని తీసుకున్నాను. ఇలా చిన్న కప్పుని తీసుకుని ఇలా ఈ కప్పుతో మనం కొబ్బరిని మెజర్ చేసుకుందాము. చూడండి, నాకు ఇక్కడైతే 3 కప్పుల వరకు కొబ్బరి అనేది వచ్చిందండి. ఇలా కప్పు సాయంతో మనం కొలుచుకుంటే మనకి బెల్లం ఎంత తీసుకోవాలి, వాటర్ ఎంత తీసుకోవాలి అనేది అర్థమవుతుంది. అప్పుడు మనకి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది, స్వీట్ అనేది కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఏదైనా గిన్నెని పెట్టుకోండి. ఇప్పుడు మనం కొబ్బరిని ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో ఇక్కడ 1.5 కప్పు వరకు నేను బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి 3 కప్పుల వరకు కొబ్బరి తురుము అనేది వచ్చింది కదా, ఇలా 1.5 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటే మనకి స్వీట్ అనేది సరిపోతుంది. అలాగే ఇక్కడ 2 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పాకంతో చేయట్లేదని చెప్పాను కదండి. ఇలా పాకం లేకుండా చేస్తే ఇలా వాటర్ అనేది మనం 2 కప్పుల వరకు తీసుకున్నట్లయితే ఈ బెల్లం నీళ్ళలో కొబ్బరి అనేది బాగా ఉడుకుతుందన్నమాట. ఎందుకంటే ఇలా ఉడకడం ద్వారానే మనకి లడ్డు అనేది మృదువుగా వస్తుంది అండ్ ఎక్కువసేపు కూడా మనకి జ్యూసీగా ఉంటుంది. చూడండి, ఇలా బెల్లం అనేది పూర్తిగా కరిగిపోవాలి. ఇలా పూర్తిగా కరిగిపోయి బెల్లం నీళ్ళు బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత మనం ఒక కడాయిలోకి దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా చూడండి, బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు మనం ఈ కొబ్బరిని దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి, ఆ కడాయిలోకి మనం ఈ బెల్లం నీళ్ళు అనేది ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి ఏమన్నా బెల్లం నీళ్ళలో డస్ట్ అనేది ఏమన్నా ఉంటే వేరైపోతుంది అనమాట. చూడండి, ఇలా బెల్లం నీళ్ళు అనేది సపరేట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 2 యాలకులను నేను ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే దాన్ని మీరు ఆఖరిలో వేసుకోండి. నేను ఎందుకంటే ముందే ఇలాచీని వేస్తున్నాను, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది వాటర్ బాయిలింగ్ అయినప్పుడు వాటర్లోకి ఆ ఫ్లేవర్ అనేది దిగుతుందని నేను ముందుగానే వేస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగానే కొలిచి పెట్టుకున్న 3 కప్పుల కొబ్బరి తురుముని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కలుపుకోవాలండి. ఈ బెల్లం నీళ్ళలో ఈ కొబ్బరి అంతా కలిసే వరకు కలుపుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఎప్పుడైతే బెల్లం నీళ్ళలో కొబ్బరి అనేది ఉడుకుతుందో మనకు అప్పుడే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ జ్యూసీగా ఉంటుంది. మనం పాకం పట్టే పని లేకుండా ఇలా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని కొబ్బరిని ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూతను తీసి మరలా ఒకసారి కలుపుకుందాము. చూడండి, ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా అయితేనే మనకి కొబ్బరి అనేది ఈవెన్గా ఉడుకుతుంది. చూడండి, ఇక్కడ కొంచెం పాకం వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది కదా, బెల్లం వాటర్ అనేది కొంచెం థిక్ అయిందనమాట. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోకపోతే మనకి ఈ కొబ్బరి అనేది అడుగంటు పోతుంది, మాడిపోతుంది. కాబట్టి ఇలా మనం కొబ్బరిని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి.
మీరు నెయ్యి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా 2-3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా దగ్గర పడి కొబ్బరి ఇలా అడుగంటుతుంది అని అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకోవాలండి. చూడండి, ఇలా కొంచెం అడుగంటుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మన కొబ్బరి అనేది ఇలా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని దీన్ని ఆరనివ్వాలండి. ఆరనిచ్చిన తర్వాత లడ్డూలా చుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం లడ్డూలా చుట్టుకున్నాము. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసేసుకోవాలండి. ఇలా చూడండి, మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు తీసుకొని ఇలా లడ్డూలా చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ లడ్డూలు అనేవి ఒక వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. బయటే నిల్వ ఉంటాయి. ఇక్కడ మనం 2-3 రోజుల తర్వాత ఈ లడ్డూల్ని తిని చూసినా కూడా ఇవి ఖచ్చితంగా జ్యూసీగానే ఉంటాయండి. ఎందుకంటే బెల్లం నీళ్ళలో ఇవి మనం ఉడకబెట్టాం కదా, అందువలన ఇవి కొంచెం మనకి జ్యూసీగానే ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లడ్డు తినేటప్పుడు ఖచ్చితంగా మృదువుగానే అనిపిస్తుందండి. మీరు కనుక ఈ ప్రాసెస్ని కొత్తగా చూస్తే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఒకసారి లడ్డూలు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీగా కూడా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే లడ్డూలను చూసారు కదా. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.